యథావిధిగా కొనసాగించాలి. ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము కేంద్రంలో ఉన్నప్పుడు నిరుపేదల గురించి ఏదైతే ఉపాధి హామీ పని అనేది మహాత్మా గాంధీ నేషనల్ ఉపాధి పథకం అనేది ఏదైతే స్కీము స్టార్ట్ చేసిరో అది గత 20-25 సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఆపదలో ఆదుకుంటున్నటువంటి స్కీము. కాబట్టి ఆ స్కీమును ఏదైతే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైతే కాంగ్రెస్ పథకాలు గతంలో అమలు చేసిందో ఆ పథకాలకు మంచి పేరుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పేరును మొత్తం తొలగించే ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ పథకం ఏదైతే ఉపాధి హామీ ఉందో ఆ పేరును రూపుమాపాలని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వం ఎత్తుగడలేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు భీమగల్ మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇకనైనా ఈ బీజేపీ ప్రభుత్వముకు ఈ నిరసనతో కనువిప్పు కలిగి ఆ పథకాన్ని యథావిధిగా మహాత్మా గాంధీ పేరు మీదనే కొనసాగించాలని చెప్పేసి ఈ భీమగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బీజేపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 140వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి భారతదేశ స్వతంత్రం తర్వాత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు పనిచేశారు. నెహ్రూ గారి నాయకత్వంలో ఆధునిక భారతదేశం వైపు అడుగులు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమగల్ పట్టణంలో జెండా ఎగరవేసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న భారత్ జోడో యాత్ర తరఫున రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పేదరిక నిర్మూలన, అలాగే సామాజిక న్యాయం, లౌకికవాదంతో ప్రవేశపెట్టి ఈరోజు ఆ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మనవి చేస్తూ, అంతేకాకుండా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాయాలని చూస్తుంది. అన్నీ ఉన్నవి లేని ఉన్నట్టు సృష్టించి యువకులను, మధ్యతరగతి మధ్య వయసు వాళ్ళని అందరినీ తప్పుదోవ పట్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నో స్కీమ్స్ వాటి పేర్లను తొలగించే ప్రయత్నంలో భాగంగా మొన్నటికి మొన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరును మార్చి ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ చరిత్రను తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆ పథకం పేద ప్రజలకు 2 పూటల అన్నం పెట్టే పథకాన్ని మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి మేము బీజేపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఆ పథకానికి పేరు మళ్ళీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా తిరిగి పెట్టాలని చెప్పేసి